హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎథికల్ హ్యాకర్ అరవింద్ అంటే అందరికీ తెలిసిందే. ట్విన్ సిటీస్లో ఈయన చాలా ఫేమస్. ఒకసారి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విశేషాలు, నేను కూడా చాలా తెలుసుకోవాల్సిన విశేషాలు ఆయన మాటలో తెలుసుకుంటాను. సో అరవింద్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు మీకు. థ్యాంక్ యూ సార్. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. గూగుల్లో కూడా ఒక బగ్ సాల్వ్ చేస్తే కూడా ఎస్ సార్. లక్షల్లో ఇస్తారు కదా. ఎస్ సార్. ఇప్పుడు లాస్ట్ మంత్ చూసుకున్నా కూడా గూగుల్లో ఒక బగ్ సాల్వ్ చెప్పేస్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ప్లాట్ఫామ్లో ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్. మా బగ్ని మీరు ఫైండ్ చేసినట్టయితే మేము ఏమైనా అమౌంట్ ఇచ్చుకోవడం, లేకపోతే అది సాల్వ్ చేసినందుకు మా కంపెనీలో మీకు జాబ్ ప్రొవైడ్ చేయడం, లేదా ఇంకేదన్నా ఎక్స్పెన్స్ చేయడం అని చెప్పేసి వాళ్ళ ముందే ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది ప్లాట్ఫామ్స్లో. సో లాస్ట్ మంత్ చూసుకుంటే గూగుల్ నుండి 25 lakhs ఎర్న్ చేశాడు ఒకతను. మన స్టేట్ నుండి కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. గూగుల్, మైక్రోసాఫ్ట్, లింక్డ్, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లలో అట్లా ఫైండ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇది ఒక రోజుతో ఒక గంటలో కూర్చుంటే అయ్యే లేదు వీడియో సార్. కాదు. బగ్ బౌంటీ అనే అరవింద్ మీతో, కోర్సు మేము కూడా ప్రవేశపెట్టాం. టైం ఉన్నప్పుడు వస్తాను అంటే మనం అప్పుడప్పుడు అవేర్నెస్ వీడియోస్ కొన్ని చేద్దాం. Yes sir, ఎందుకంటే 100% sir. చాలా తెలియాలి ఇప్పుడున్న యూత్కి కూడా. Yes sir. ఎందుకంటే కొంతమంది యూతే హ్యాకింగ్ చేస్తున్నారని తెలిసినప్పటికీ కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు. తెలియక పాపం ఇలా హ్యాకింగ్కి గురై తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా హ్యాకింగ్ గురవుతుంది. Yes sir, అవును. ఇప్పుడు నా డేటా నీకు, నీ డేటా నాకు తెలిస్తే నేను చేయగలను. Yes sir. కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, లిటిల్ బిట్ డేటా ఉంటే మాత్రమే చేయగలుగుతాం అది సార్. చెప్తుంది. సో దీనివల్ల సమాజం చెడిపోతుంది కంప్లీట్గా. 100% ఈవెన్ అంటే చిన్న ఏజ్ గ్రూప్ కాదు, 60 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా ఇలాంటి వాళ్ళు అవును. ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ అని చెప్తున్నారు మీరు. వాళ్ళు అవును. చాలా మంది బయట చెప్పుకోలేరు, 70% చేసుకుంటారు. ఉమెన్స్ చేస్తారు ఇందులో. సూసైడ్ చేసుకుంటారు. ఇలా కొన్ని అవేర్నెస్ వీడియోస్ కొన్ని అందిద్దామని అనిపించింది నాకు ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత. 100% ఒక గంటలో ముగిసేది కాదు. ఏ ప్రాబ్లం వచ్చినప్పుడైనా కానీ నేను పిలుస్తాను, ప్లీజ్ రండి. 100% అవేర్నెస్ మీద కొన్ని వీడియోస్ చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ దీన్ని మనం అంటే ఎలా చెప్పాలి, హ్యాకింగ్ గురవ్వకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. మొబైల్ యూజ్ చేసేవాళ్ళు ఇవాళ రేపు అందరికి స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. ఎవడు కూడా చిన్న ఫోన్లు వాడేవాళ్ళు లేరు. లేదు సార్. సో నేను సుమన్ టీవీ ఛానల్ నుండి అంటే చాలా డేస్ నుండి ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఉమెన్స్కి ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. సో సుమన్ టీవీ నుండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక అమ్మాయి ఒక ఫోటో దిగితే సార్, ఒక ఫోటో దిగింది అమ్మాయి. ఆ ఫోటో ఎటువంటి ఫోటో దిగాలి అంటే, రేపు పొద్దున బయటికి ఆ ఫోటో వెళ్తే మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ లెక్చరర్స్ చూసినా పర్లేదు అనేట్టు ఉంటేనే ఫోటో దిగాలి. ఓకే, ఇట్లా ఫోటో దిగిన తర్వాత అప్ డౌన్ ఎట్లా ఫోటో దిగినా సార్, అది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినా, సోషల్ మీడియాలో పెట్టుకున్నా, ఎక్కడ ఏం చేసినా కూడా ఏం పర్లేదు అనేటట్టు మాత్రమే ఉంటేనే ఫోటో దిగాలి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఫోటో దిగదు. ఓకే, ఎందుకంటే ఒక మంచి సంస్కారవంతంగా ఫోటో ఒకటి దిగితేనే దాన్ని డీఫెక్ట్తోని వైరల్ చేస్తున్నారు. అటువంటిది నువ్వు నీ ఇష్టం ఉన్నట్టుగా ఫోటో దిగితే దాన్ని ఇంకెంత ఏ విధంగా చేయొచ్చు సార్. సో ఎందుకు ఇట్లా ఈ విధంగా చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు మంచిగా ఉన్న ఫోటోని డీఫేక్ చేసి ఆ విధంగా చేస్తే నీకు మన ధైర్యం ఎక్కువ ఉంటుంది, అది నా ఫోటో అని చెప్పగలుగుతాను. బట్ నువ్వేదో బాయ్ ఫ్రెండ్కి పంపించే ఫోటోనో, ఎవరికి పంపించే ఫోటోనో, కావాలని దిగిన ఫోటో ఆ విధంగా వైరల్ అయితే నీకు నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సూసైడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అదే నువ్వు దిగకపోతే డీఫేక్లో చేస్తే నీకు ధైర్యం ఎక్కువ ఉంటుంది, నువ్వు ఫైట్ చేయగలుగుతావు. సో ఫోటో దిగేటప్పుడు అది ఎవరు చూసినా పర్లేదు అన్నట్టు ఉంటే మాత్రమే ఒక అమ్మాయి ఫోటో దిగాలి. సేమ్ టైం సార్, ఈజీ మనీతోనే సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చు. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు సంపాదించవచ్చు గంటలో. లేదా ఒక రోజు కష్టపడితే 10,000 వస్తాయి. ఒక గంట సేపు కష్టపడితే 10,000. మనం ఏదో ఆన్లైన్లో ఏదో గేమ్ ఆడితే 10,000 వస్తాయి. ఇట్లా సైబర్ క్రైమ్స్ అనేది కూడా ఆల్మోస్ట్ ఈ సినారియోలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఈజీగా మనీ వస్తాయి అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆశపడద్దు. ఇంకొకటి సార్, టోటల్గా సైబర్ క్రైమ్స్ 90% కావడానికి కారణం ఏంటంటే ఎమర్జెన్సీ. నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, తొందరగా ఓటీపీ చెప్పండి, మీకు ఒక ఓటీపీ వచ్చింది, లేకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మీ పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి, తొందరగా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఓటీపీ చెప్పండి, లేకపోతే పాన్ కార్డ్ అప్డేట్ క్యాన్సిల్ అయిపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. లేదా ఎల్ఐసి నుంచి కాల్ చేస్తున్నాం, మీకు 3 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, తొందరగా మీ డీటెయిల్స్ చెప్పండి. ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు సైబర్ క్రిమినల్స్ ఎవరైతే. 50% పాపం చెప్పేసే వాళ్ళే ఉంటారు, 70% చెప్పేసే వాళ్ళే ఉంటారు ఉన్నారు తొందరగా. ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రవేశపెట్టారు సార్. కాల్ చేసి నీకు ఇల్లు వచ్చిందమ్మా, ఒక హౌస్ వైఫ్కి కాల్ చేసి నీకు ఇల్లు వచ్చిందమ్మా, ఇప్పుడు చాలా కష్టం.
ఇది చాలా ఉన్నాయి సార్ క్రైమ్స్ ఇవి. నీకు ఇల్లు వచ్చేసింది, నీకు ఒక ఓటీపీ వచ్చింది, తొందరగా నీ పేరు, నీ భర్త పేరు, అలాగే నీ నెంబర్కి ఒక ఓటీపీ పంపించాం, తొందరగా చెప్తే కన్ఫర్మేషన్ అయిపోతుంది, నీకు ఇల్లు శాంక్షన్ అయిపోతుంది, నువ్వు లేట్ చేస్తే మాత్రం ఇల్లు రాదు అని చెప్పా. కానీ ఇప్పుడు సొంత ఇల్లు అనేది ఒక కళ సార్ ఎవరికైనా. సో సొంత ఇల్లు ఒక ఇల్లు మనం వచ్చేస్తుందని చెప్పేసి, డబ్బులు వచ్చేస్తుందని చెప్పేసి ఓటీపీ చెప్పడం, అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కట్ అయిపోవాలి. సో ఇటువంటి ఎక్కువ జరుగుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి హ్యాకర్స్, సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా అమౌంట్ మొత్తం కొల్లగొట్టడం, మనల్ని విక్టిమ్స్ చేయడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కామన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమర్జెన్సీగా చేయాల్సింది ఏది కూడా ఉండదు సార్. ఆన్లైన్లో ఎమర్జెన్సీగా చేయాల్సిన యాక్టివిటీ ఏది కూడా అవసరం లేదు. అట్లా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అది ఖచ్చితంగా మనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యేదని గుర్తుపెట్టుకోవాలి 100%. ఒకవేళ నిన్ను ఎమర్జెన్సీగా ఆన్లైన్లో ఏదైనా చేయమని అడుగుతున్నాడు అని అంటే వెంటనే డిస్కనెక్ట్ చేసేయాలి కాల్. నువ్వు ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంక్కి వెళ్ళాలి, ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ లేదా ఎమర్జెన్సీగా నన్ను అడుగుతున్నారు, నేను చెప్పేస్తా, అక్కడికి వెళ్ళే టైం లేదట అంటే ఖచ్చితంగా నువ్వు ఫ్రాడ్ అవుతావు, నువ్వు విక్టిమ్ అయిపోతుంది. ఫోన్ నెంబర్ ఉంటే చాలా మన ఫోన్ హ్యాక్ అయిందో లేదో కనుక్కోవడానికి మీకు కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి సార్. 100% ఏం లేవు దానికి. కొంచెం ఇది కొంచెం చెప్పగలమా? చాలా తక్కువ ఛాన్సెస్ సార్. ఫోన్ ఉంటే మాత్రం 100%. ఇప్పుడు మీ ఫోన్ ఉంది సార్, ఒక 2 minutesలో ఇది హ్యాక్ అయిందా, ఈ ఫోన్ ఇంకెవరైనా చూస్తున్నా, మీరు మాత్రమే వాడుతున్నారా, ఎట్లా అది అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు చూపిస్తారా మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా హ్యాక్ అయిందా లేదా ఎట్లా అనేది? అంటే సెట్టింగ్స్ లో ఏమన్నా అంటే ఉంటుంది సార్. మామూలుగా చూపించారు అట్లా ఒక అప్లికేషన్ నేను సజెస్ట్ చేయగలను. మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా కనుక్కోవాలి అంటే ఈ డివైస్ అడ్మిన్ యాప్స్లో, సో ఇది గూగుల్ ప్లే స్టోర్ సార్. ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి దీని గురించి తెలుసు. ఈ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఓపెన్ చేసిన ప్లే ప్రొటెక్ట్ అని ఉంది సార్. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్ ప్లే ప్రొటెక్ట్ స్కానర్డ్ ఎస్టర్డే అని చెప్పేసి. ఇది ఆన్లో ఉంది సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్లికేషన్ అన్నింటినీ సేవ్ చేస్తుంది. ఇది ఆఫ్లో ఉందంటే ఫోన్ హ్యాక్ అయిందని 100% చెప్పవచ్చు సార్. స్కాన్ అని ఉండాలా? ఎస్ సార్. ఇది ఇప్పుడు ఇందులో మనకి రైట్ మార్క్ ఉంది సార్. ఇందులో ఇది ఆన్లో ఉంది. ప్లే ప్రొటెక్ట్ అనేది ఇక్కడ ఆన్లో ఉంది. ఒకవేళ ఆఫ్ చేసినట్టయితే, ఎందుకనంటే ఒక హ్యాకర్ ఒక అప్లికేషన్ని మనకు ఏపీకే పంపించినా, ఒక వైరస్ పంపించినా కూడా అందులో ఏముంటుందనంటే ప్లే ప్రొటెక్ట్ అనేది ఆఫ్ అయ్యేటట్టు మనకు పంపిస్తారు వాళ్ళు. ఇది ఆఫ్ అయిందంటే ఫోను హ్యాక్ అయిపోయినట్టు, ఈజీగా హ్యాక్ అయిపోయి. ఈ రెండింటి వల్ల ఈజీగా తెలుసుకోవచ్చు సార్. మెయిన్గా ఇవి అట్లీస్ట్ ఇప్పటి వరకు తెలుసుకున్నారో తెలుసుకోలేదో నాకైతే తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం తెలుసుకోండి. మినిమం బేసిక్స్ తను చెప్పింది కూడా ఏదో చాలా డిఫికల్ట్గా కూడా చెప్పలేదు. చాలా ఈజీ. మన దాంట్లో ఉండే రెండు సెట్టింగ్స్లో ఉన్న అప్లికేషన్స్ త్రూ తెలుసుకోవచ్చు. అట్లీస్ట్ దీని ద్వారా తెలుసుకోండి. హ్యాక్ అవ్వకపోతే చాలా హ్యాపీ, జాగ్రత్త పడండి. అండ్ ఇంకొకటి బ్లూటిక్ వచ్చే సార్, మనకు సస్పిషియస్ లింక్స్ మనకు వాట్సాప్లో, సోషల్ మీడియాలో సస్పిషియస్ లింక్స్ ఏది వచ్చినా కూడా దాన్ని క్లిక్ చేయకూడదు సార్. ఫస్ట్ క్లిక్ చేసినట్టయితే చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం మనం. ఏదో అమెజాన్ గిఫ్ట్ వచ్చింది, అమెజాన్ యానివర్సరీ గిఫ్ట్ వచ్చింది, సార్ ఫ్లిప్కార్ట్ యానివర్సరీ 21 years యానివర్సరీ జరుగుతుంది అని చెప్పేసి కూడా వస్తూ ఉంటాయి సార్. క్లిక్ చేయగానే ఏముంటుందంటే మీ నేమ్ ఇస్తే, మీ నేమ్, ఏజ్, మీ ఆక్యుపేషన్ ఇవి ఎంటర్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుందని ఉంటుంది సార్. అంతే 3 ఆప్షన్స్. మనం అవి ఎంటర్ చేస్తుంటాం. అంతే చేసేసరికి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం. మన డేటా అంతా కూడా థెఫ్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దాంతో మనం. సూపర్, నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా అవేర్నెస్ సంబంధించిన మంచి టాపిక్ ఇది. అప్పుడప్పుడు టైం ఇస్తే కొన్ని అవేర్నెస్ టాపిక్స్ చేద్దాం దీని మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చావు అరవింద్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.